ఈరోజు మనము బ్రెడ్తో బ్రెడ్ ఆమ్లెట్ ఈజీగా టేస్టీగా 2 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. అందుకు ఒక గిన్నెలోకి 3 కోడిగుడ్లని బ్రేక్ చేసి తీసుకోవాలి. తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసిన ఎర్రగడ్డల్ని యాడ్ చేసుకోవాలి. అందులోకి కట్ చేసిన టమాటాని, పచ్చిమిర్చిని, ఉప్పుని యాడ్ చేసుకోవాలి. మిరియాల పొడిని కూడా యాడ్ చేసి బాగా కలిసే వరకు కలపాలి. ఈ విధంగా ఫోర్క్తో కానీ విస్కర్తో కానీ బాగా కలిసే వరకు కలపాలి. కలిపిన తర్వాత స్టవ్ మీదకి ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగా వేడి అయిన తర్వాత ఈ విధంగా బటర్ కానీ లేకపోతే ఆయిల్ని కానీ వేసుకొని అందులోకి మనం కలిపి పెట్టుకున్న కోడిగుడ్డు మిశ్రమాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కోడిగుడ్డు మిశ్రమంలో 4 బ్రెడ్లని తడిపి పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే బ్రెడ్ని మనం ఉంచినప్పుడు అది అతుక్కోవడానికి బాగా ఉంటుంది. కాబట్టి బ్రెడ్స్ని ఈ విధంగా 2 వైపులా తడిపి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత మంటని కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని 2 బ్రెడ్స్ని ఈ విధంగా స్ప్రెడ్ చేసి ఆమ్లెట్ని బాగా కాలనివ్వాలి. ఈ విధంగా బాగా కాలిన తర్వాత ఒక సైడ్కి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకున్న తర్వాత మీ దగ్గర ఉంటే చీజ్ స్లైసెస్ పెట్టుకోవచ్చు, లేకుంటే ఆ విధంగానే ప్లెయిన్గానే ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని 2 వైపులా మనం ముందే తీసి పెట్టుకున్న మిగతా 2 బ్రెడ్ స్లైసెస్ని ఈ విధంగా పైన స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ విధంగా ఇంకో వైపుకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకొని లో ఫ్లేమ్లోనే కొద్దిగా కాలనిచ్చి సైడ్స్ కాలకుంటే ఈ విధంగా లిఫ్ట్ చేసి 2 వైపులా బాగా కాలనివ్వాలి. అంతేనండి. కాలిన తర్వాత మధ్యలో ఈ విధంగా కట్ చేసుకొని బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఇది చాలా సింపుల్గా ఈజీగా పొద్దున్నే హడావిడి లేకుండా రెడీ అవుతుంది. పిల్లలకి ఈ బ్రెడ్ ఆమ్లెట్ని మనము టిఫిన్గా కానీ స్నాక్గా కానీ 2 విధాలుగా కూడా యూస్ చేయొచ్చు. కాబట్టి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఈ విధంగా మీ పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నా వీడియోలు మీకు కానీ యూస్ అవుతుంటే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక బ్రెడ్ స్లైస్ తిన్నా చాలు, పెద్దవాళ్ళకు కూడా ఫుల్గా ఉంటుంది టిఫిన్కి. మీరు కూడా ట్రై చేయండి.